పరలోకం అనేది అయ్యగా చెప్పే మాటల్లో లేదు, నువ్వు జీవించే నీ కోటకు జీవితంలో లేదు. దేవుని చిత్త ప్రకారంగా దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని చిత్త ప్రకారంగా జరిగిస్తే ప్రవర్తిస్తే దేవుడి పరలోకమైనటువంటి స్వాస్థ్యాన్ని దేవుడికి ఇస్తాడు తప్ప ఇక్కడ కాలం గడిపే వాళ్ళకేమీ అలాంటిది లేదు. కాలం గడిపేలు ఏమయ్యారు? ఇశ్రాయేలు అరణ్యంలో కాలం గడిపారు దేవుని చిత్తానికి దూరంగా, దేవుని చిత్తానికి దేవునికి దూరంగా, దేవునికి దూరంగా ఇశ్రాయేలు కాలం గడిపారు. ఏమయ్యారు? అరణ్యంలోనే మధ్యలోనే యాభులాగా అనిపోయారు. వాళ్ళ గమ్యం ఛానల్కే ప్రతి క్రైస్తవులకు గురి ఏంటంటే దేవుని చిత్త మీద గమనించండి. కాబట్టి అన్నప్పుడు మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకుని మీ మనసు మారి రూపాంతరం పొందాలన్నాడు. చూడగా మనసు సరిపెట్టాలని రచన చేశాడు. ఈ లోకంలో మనిషికి మార్గాన్ని చూపించేది మనస్సు. ఆ మనస్సు స్టేబుల్గా